ఈరోజు మన వీడియోలో ఎక్సెల్లోని స్లైసర్ ఏ విధంగా యాడ్ చేయాలి, స్లైసర్ని ఏ విధమైన టేబుల్స్లో వాడాలి, స్లైసర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళితే ఇక్కడ నేను టేబుల్ ఒకటి వేశాను. ఒక కాలంలో పేర్లు, ఒక కాలంలో సిటీ, ఒక కాలంలో ప్రోడక్ట్స్, ఒక కాలంలో సేల్స్. ఈ సేల్స్ మ్యాన్లు ఈ సిటీలో ఈ ప్రోడక్ట్స్కు ఈ వాల్యూకి సేల్ చేశారు. ఇప్పుడు మనం ఏ పర్సన్ ఈ టేబుల్కి మనం ఫిల్టర్ చేయాలంటే మనం ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్తే మనం ఇలాగ ఈ పేరు మీద క్లిక్ చేసి మళ్ళీ అన్నీ అన్సెలెక్ట్ చేసుకొని ఏదైనా మనం పేరు సెలెక్ట్ చేసి ఓకే చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఇలాగా ఇంత టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా ఫిల్టర్ అయ్యి ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. టేబుల్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి నేను స్లైసర్ యాడ్ చేస్తున్నాను. టేబుల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఆల్ బటన్ ప్రెస్ చేసి కంట్రోల్ టీ బటన్ ప్రెస్ చేస్తే క్రియేట్ టేబుల్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు డిఫాల్ట్గా ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇలా చేసామో ఇక్కడ టేబుల్ టూల్స్ అని వచ్చి ఇక్కడ ఇన్సెట్ స్లైసర్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఇక్కడ టాప్లో ఏదైతే టైటిల్స్ ఇచ్చామో ఆ టైటిల్స్ ప్రకారంగా ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం దేనికి మనం స్లైసర్ని యాడ్ చేయాలని అడుగుతుంది. మనం పేర్లు వారీగా స్లైసర్ని యాడ్ చేయాలనుకుంటున్నాము కాబట్టి నేను పేర్లు నేమ్స్ సెలెక్ట్ చేసి ఓకే చేశాను. చూసారా, ఇక్కడ మనకి ఇక్కడ ఈ టాప్లో ఏదైతే పేర్లు ఉన్నాయో ఈ లిస్టుల ప్రకారంగా ఇక్కడ మనకు ఒక స్లైసర్ యాడ్ అయింది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఈ పేరు క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చింది. జాన్ క్లిక్ చేయగానే వచ్చింది. భూషణం క్లిక్ చేయగానే వచ్చింది. కృప క్లిక్ చేయగానే వచ్చింది. మార్టిన్ క్లిక్ చేయగానే వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా 2-3 పేర్లు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టేబుల్ ఉంది కదా, మల్టీ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే పేర్లు క్లిక్ చేసామో ఆ పేర్లన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. దీన్ని మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ చేస్తే మళ్ళీ మనకి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఫుల్ టేబుల్ చూపిస్తుంది. మనం ఈ పేర్లు ఒకటి ప్రకారంగానే కాదు, ఇక్కడ సిటీ వారీగా కూడా మనం ఇన్సెట్ స్లైసర్ని యాడ్ చేసుకోవచ్చు. దాని మీద మనం క్లిక్ చేసి టేబుల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ టీ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి టేబుల్ టూల్స్ ఉంది కదా, మళ్ళీ ఇన్సెట్ స్లైసర్లోకి వెళ్ళి ఈసారి మనం ప్రోడక్ట్స్ వారీగా తీసుకుందాం. ప్రోడక్ట్స్ వారీగా వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకుంటే మనకి ఇలాగా ఇక్కడ ప్రోడక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను సిపియు మీద క్లిక్ చేశాను. సిపియు మాత్రమే చూపిస్తుంది. నిత్య దర్శిత్, కాకినాడ, రాజమండ్రి. హార్డ్ డిస్క్, కీబోర్డ్, ల్యాప్టాప్స్, మానిటర్, మదర్ బోర్డ్ ఈ విధంగా మనకు చూపిస్తుంది. మనం కావాలంటే మల్టీ సెలెక్షన్ కూడా చేయొచ్చు. కీబోర్డ్ ఎవరెవరు సేల్ చేశారు ఏంటనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. మనం క్లియర్ చేసుకుంటే మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి. అంతేకాకుండా మనం దీనికి ఈ పైవట్ టేబుల్కి మనం డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెడుతున్నాను. దీని మీద క్లిక్ చేశాను.
ఈ నిలువుగా చూపిస్తుంది కదా, ఒక 10-15 ఉన్నాయి. వీటిని మనం ఇలాగా 2-3 కాలమ్స్లో వచ్చేలా కూడా మనం చేసుకోవచ్చు. చూసారా, ఇలా మనం 2-3 కాలమ్స్లో వచ్చేలా కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా అలాగే చేద్దాం. చూసారా, ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే మనకి ప్లేస్ ఎక్కువ అవ్వకుండా మనకి అవుతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.